2024 సార్వత్రిక ఎలక్షన్స్‌లో ఒక చిన్న వివాదం మెగా ఫ్యామిలీలో రాజుకున్న విషయం తెలిసిందే. ఆ కుటుంబ పార్టీగా ఉన్న జనసేన పార్టీ తెలుగుదేశం కూటమితో కలిసి వెళ్తుంటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్ మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్ అల్లు అర్జున్ విషయాన్ని పవన్ కళ్యాణ్ తేలికగా కొట్టిపారేసిన నాగబాబు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని ట్వీట్స్ మీద ట్వీట్స్ పెట్టాడు. అయితే దీనిపై నాగబాబు కూతురు నిహారిక కొణిదల స్పందించారు. అల్లు అర్జున్ వర్సెస్ నాగబాబు వివాదంపై స్పందించిన నిహారిక కొణిదల ఏమన్నారో చూద్దాం. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనకు మద్దతు తెలిపారు. ఇక మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పిఠాపురం వెళ్లారు. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిప్రకాష్ రెడ్డికి మద్దతు తెలుపుతూ నంద్యాల వెళ్లడం రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఇలా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో నాగబాబు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ని ఉద్దేశిస్తూ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. ఇక మెగా సంబరాలకు కూడా అల్లు ఫ్యామిలీ దూరంగా ఉన్నారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య భారీ స్థాయిలో దూరం పెరిగిపోయిందని తెలుస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో సాయిధరమ్ తేజ్ ఏకంగా అల్లు అర్జున్ దంపతులను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలపై తాజాగా నిహారిక కొణిదల స్పందించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం గురించి మా కుటుంబంలో ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. నాగబాబు ఈ విషయంలో హర్ట్ అయ్యి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం గురించి కూడా ఆమె స్పందించారు. మా నాన్న ఎక్స్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. వాట్సాప్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక సూక్తి పెడుతూ ఉంటారు. ఆయన దేని గురించి పెట్టారో నాకు తెలియదు. కానీ ఇంట్లో అయితే ఈ టాపిక్ ఎప్పుడూ చర్చకు రాలేదు. అయినా ప్రతి ఒక్క విషయంలో ఎవరి సొంత నిర్ణయం వారికి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నిహారిక కొణిదల. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా నిలుస్తున్నాయి.